ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 25 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడు అని ఎరుగుదురు. వ్యాఖ్యానాంశం పునర్జన్మం. వ్యాఖ్యానాంశం పునర్జన్మం. వ్యాఖ్యానం: యోహాను తన పత్రికలో 2వ జన్మం సూచిస్తూ దేవుని మూలంగా పుట్టియున్న వారి సంగతిని తేటగా వివరించి వ్రాశాడు. దేవుని మూలంగా పుట్టిన వానిలో దేవుని బీజం నిలుస్తుంది కనుక అతడు పాపం చేయడు, పాపము చేయజాలడు. 3వ అధ్యాయం 9-10 వచనాలు ఈ సంగతిని వివరిస్తున్నాయి. యేసు మాత్రం కాడు, ఆయన క్రీస్తే అని నమ్మితేనే తప్ప 2వ జన్మం కలుగదు అని 5వ అధ్యాయం 1వ వచనం తెలుపుతోంది. మరియకు పుట్టిన పిల్లవాడు పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన దైవత్వం గల క్రీస్తు అని నమ్మి నిలువబడాలి. క్రీస్తు ప్రభువును గురించి సరికాని అభిప్రాయాలు గలవారు దేవుని పిల్లలు కానే కారు. దేవుని మూలముగా పుట్టినవారు ఒకరినొకరు తప్పగా ప్రేమిస్తారు అని మళ్ళీ అదే 5వ అధ్యాయం 1వ వచనంలో వివరిస్తూ ఉన్నాడు. నమ్మిన వారిలోని ఐక్యతకు కారణం ఇదే, అనగా 2వ జన్మం కలిగినందుననే దేవుని పిల్లలు ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. అంతేకాదు, గొప్ప శత్రువైన లోకాన్ని జయించాలంటే పైనుండి కలుగు నూతన జన్మమే హేతువు అని 5వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడింది. తిరిగి 5వ అధ్యాయం 15వ వచనంలో మళ్ళీ దేవుని మూలముగా పుట్టినందున విశ్వాసిని పాపము ఏలనేరదు అని బోధ చేస్తున్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రపరుచుకుంటాడని అదే 5వ అధ్యాయం 18వ వచనం ద్వారా నేర్చుకుంటున్నాం. నీతిని జరిగిస్తాడు అని 2వ అధ్యాయం 29వ వచనం తెలుపుతోంది. మీరొక్కసారి పుట్టినవారా లేక 2 సార్లు పుట్టారా? మీ జవాబు ఏది? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.